సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, దేవుని మాట ప్రకారము బ్రతకాలి అనే కోరికతో ప్రతి విషయంలో కూడా నిన్ను నీవు తగ్గించుకుంటూ, నిన్ను నీవు ఏమీ కానివానిగా లోపరుచుకుంటూ దేవుని సంకల్పము చొప్పున జీవించుటకు ప్రయత్నము చేస్తూ ఉండగా నీవు అవమానములు, అపహాస్యములు ఎదుర్కొంటూ ఉన్నావు. అయితే ఇవన్నీ కూడా తప్పకుండా ఎదురు పడతాయి. ఎందుకంటే ఎవరైతే తగ్గింపు మనస్సుతో ఉంటారో వారు ఈ సమాజానికి తక్కువ వారుగా, కాని వారిగా కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో వారికి ఎంతో ఉన్నతమైన స్థానం ఉంటుంది. మనుష్యులు నిన్ను హెచ్చిస్తారా, తగ్గిస్తారా అన్నదానిని నీవు ప్రామాణికంగా పెట్టుకోకూడదు. దానిని చూచి నీవు దిగులు పడకూడదు, దానిని చూచి ఆనందించకూడదు. మనుష్యులు ఏమైనా అన్నివి, అదేమైనప్పటికీ కూడా నువ్వు నీ దేవుని ప్రణాళిక ప్రకారము జీవించాలని కోరుకుంటూ నీవు ప్రతి సంగతి యందు కూడా నీ దేవునిని నీవు కనుపరచవలనని, నీ ద్వారా నీ దేవునికి మహిమ కలగవలనని ఆశతో అడుగులు వేస్తూ ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను తప్పకుండా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చూచుచున్న దేవుడు తానై ఉన్నారు గనక అట్లా తగ్గించుకుంటున్న నిన్ను తప్పకుండా హెచ్చిస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. హెచ్చించుకునేవాడు డెఫినెట్గా తగ్గించబడతాడు అని చెప్తున్న పరిశుద్ధ గ్రంథము. తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అంటే నీ జీవితంలో దేవుడు నిన్ను హెచ్చిస్తారు. ఉన్నతమైన ఆశీర్వాదములతో నీ ద్వారా ఆయన నామమునకు మహిమ కలిగినట్లుగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ఆయన చేతి కింద దీన మనస్సు కలిగిన వానవై నీవు దేవుని ప్రేమకు ఒక నిదర్శనముగా, సాక్ష్యముగా బ్రతుకుటను మాత్రము విడిచిపెట్టకూడదు. తప్పకుండా నీ జీవితంలో హెచ్చైన స్థితిని, ఉన్నతమైన స్థితిని, ఆశీర్వాదకరమైన ఆ స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు చెల్లించుకొంచున్నాము. తండ్రి, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా నాయన, మీ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీ ఆశీర్వాదమును అనుగ్రహించి జీవింపచేయండి తండ్రి. నాయన, ప్రతి విధమైన సమస్యల నుంచి విడిపించి మేలులతో హృదయాలు తృప్తిపరిచి మీ నామమునకు మహిమకరంగా జీవింపచేయమని మీ కాలు పట్టు వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినం, మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. అలానే తండ్రి, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో ప్రతి హృదయమును, ప్రతి కుటుంబమును తృప్తిపరచండి నాయన. నాయన, కుటుంబాల్లో బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన, బిడ్డలకి చక్కని విద్యను, నాయన మంచి ఉద్యోగములు ప్రసాదించండి తండ్రి. సకాలములో నాయన బిడ్డలకి నాయన వివాహములు, గర్భఫలములు మీ మహిమలో నుంచి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. అలానే తండ్రి, మా కుటుంబాల్లో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మంచి ఆరోగ్యమునివ్వండి, ఆనందమయమైన జీవితములు ప్రసాదించమని నాయన మీరే వారిని ఆదరించి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన, ప్రతి కుటుంబంలోనూ కూడా వృద్ధులను ఎంతో ప్రేమగా నాయన చూడగలిగే మనస్సు స్థితిని నాయన ప్రతి వారికి అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబములలో అందరికీ నాయన అవసరమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించండి. మా ప్రియులు చేస్తున్న నాయన వ్యాపారములలో, ఉద్యోగములలో తోడుగా ఉండి వారి కష్టమునకు తగిన ఫలములు మీరు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని, రాకపోకల్లో తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ కాపుదలను నాయన వారికి అనుగ్రహించి జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.